హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్కి ఉదయాన్నే యాబీని ఫోన్ చేసి నీకోసం ఒక సర్ప్రైజ్ ఏర్పాట్లు చేశాను, అదేంటో నువ్వు హాల్లోకి వెళ్తే నీకే తెలుస్తుంది, అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు చాలా కంగారు పడిపోతూ హాల్లోకి వస్తూ ఉంటాడు. అక్కడ ఎవ్వరు లేకపోవడం చూసి ఇక్కడ ఏమీ లేదు కదా యాబీని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యాబీని మాత్రం నువ్వు క్లియర్గా చూడు అక్కడ ఏమేమి ఉన్నాయో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు హాల్లో మొత్తం ఫొటోస్ ఉంటాయి. అవి చూడగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి రాజు, షాక్ అయ్యావా ఏంటి? అవిద్దరం మనం కలిసి దిగిన ఫొటోస్ నువ్వు గతాన్ని మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు అని అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు తన ఫోన్ని కట్ చేసేసి ఇంట్లో ఉన్న ఫొటోస్ని తీసేస్తూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎవ్వరు చూడలేదు కదా అని చెప్పేసి ఆ ఫొటోస్ని తీసుకొని తన రూమ్లో దాచేసుకుని ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజుకు ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజుని మీరు రాజే కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అవును నేను రాజుని, మీరెవరో చెప్పండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళు మాత్రం నాకు ఆమెని మేడం ఫోన్ చేయమని చెప్పారు, అందుకే నేను మీకు ఇలా ఫోన్ చేశాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మళ్ళీ ఇప్పుడు ఆమెనే వచ్చింది, ఏం జరుగుతుందో ఏమో అని